అరే నాకు ఎందుకు 10 సెకండ్ బిఫోర్ ఆర్డర్ నాకు రావట్లేదు. నేను ఎంత దన్న ఫోన్లు మొత్తం పగిలేటట్టు కొట్టినా కానీ అసలు బుక్ ఎందుకు అయితే లేదు, యాక్సెప్ట్ ఎందుకు అయితే లేదు, ఏం ప్రాబ్లము? దీనికి బ్రాండింగా? అసలు బ్రాండింగ్ అంటే ఏంటిది, అది ఎక్కడ చేస్తారు, దానికి ఎంత ఛార్జ్ చేస్తారు వాళ్ళు పోర్టర్ వాళ్ళు, ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. ఓకేనా గైస్? తెలుగు ఆటో ట్రావెల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో హై గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ తెలుగు ఆటో ట్రావెలర్. ఈ వీడియోలో అయితే మనం ఏం నేర్చుకున్నాం, బ్రాండింగ్ అంటే ఏంటిది, ఇంతకు ముందు చెప్పినట్టు అసలు మనకు 10 సెకండ్ బిఫోర్ అంటే ఏంటిది, దాని ముందు ఆర్డర్ అంటే తెలుసుకున్నాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రాండింగ్ గురించి చెప్పాలంటే, బ్రాండింగ్ వచ్చేసరికి ఇది మనం 3000 రూపీస్ అనేది పే చేయాలన్నమాట. ఈ బ్రాండింగ్ ఎక్కడ చేస్తారంటే ముసాపేట్ దగ్గర అక్కడ లైన్ ఉంటుంది, నేను అడ్రస్ పెడతాను, అక్కడైతే బ్రాండింగ్ చేస్తారు. ఓకేనా? ఈ బ్రాండింగ్ వల్ల మనకేం యూజ్ అవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు 10 సెకండ్ బిఫోర్ అయితే ఆర్డర్ మనకు వస్తుందన్నమాట. అంటే నార్మల్ బ్రాండింగ్ చేయించుకొని వాళ్ళకంటే ముందు మనకు 10 సెకండ్ బిఫోర్ అయితే మనకు వస్తుందన్నమాట. ఓకేనా? ఈ బ్రాండింగ్ వల్ల ఇంకేంటివి ఆఫ్ అంటే ఇన్సూరెన్స్ కావచ్చు, లైక్ కొన్ని తగినవి అయితే మనకు వస్తాయి అన్నమాట. ఓకేనా? ఇన్సూరెన్స్ మన బండి మనం పోతున్నాం, యాక్సిడెంట్ అయితే తీసేటప్పుడు దానికి సంబంధించిన కొన్ని మనకు ఫైనాన్షియల్ పరంగా మనకైతే యూజ్ అవుతాయి అన్నమాట. ఓకేనా? ఈ బ్రాండింగ్ ఎక్కడ, మూసాపేట ప్లేస్ వచ్చేసరికి మూసాపేట కాడ అయితే చేస్తారు. నేను లింక్ అయితే పెడతాను, అక్కడికి వెళ్ళిపోయి చూపించుకోండి, అదైతే మనకి ఇంపార్టెంట్. ఇంకో విషయం వచ్చేసరికి మనం ఫోన్ దన్న కొడుతున్నాం, కానీ బుకింగ్ యాక్సెప్ట్ కావట్లే. ఎందుకంటే దాని రీజన్ అది కూడా చెప్తా. అంటే ఇది కొందరికి బ్రాండింగ్ చేయించుకున్నా కానీ దన్న ఎంత ఫాస్ట్గా కొట్టినా కానీ మాది యాక్సెప్ట్ అయితే ఎందుకని చాలా మందికి డౌట్ అయితే ఉంటున్నాను అనమాట. సో ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పోర్టర్ ఏం చేస్తుందంటే, ఏ కస్టమర్ అయితే బుక్ చేస్తారో ఆ కస్టమర్కి నియర్ బైగా ఉన్న వెహికల్ మాత్రమే దన్నగా మనకి యాక్సెప్ట్ చేస్తారు అన్నమాట. ఓకేనా? ఎవరైతే ఇప్పుడు కస్టమర్కి నియర్ బై వెహికల్ ఉందో ఆ వెహికల్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది, మిగతా వెహికల్కి వాళ్ళకి క్యాన్సిల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? యాక్సెప్ట్ కాదు. ఇదే మీరు ఫోన్ ప్రాబ్లం కాదు, టచ్ ప్రాబ్లం కాదు, యాప్ ప్రాబ్లం కాదు, ఏం కాదు. ఒక్కటే నియర్ బై కస్టమర్కి దగ్గర ఎంత ఉన్నా, బహుశా ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను కూడా ఒక ఏరియాలో ఉన్నా, బంజారా హిల్స్ ఉన్నా, ఇంకో క్యాండిడేట్ బై బంజారా హిల్స్ ఉన్నాడు, మీ ఇద్దరం వానికి నాకు ఒక 100 మీటర్స్ దూరం అనుకోండి. ఇప్పుడు నేను 400 కస్టమర్కి నేను 400 డిస్టెన్స్లో ఉన్నా, వాడు 300 డిస్టెన్స్లో ఉన్నాడు. కస్టమర్ బుక్ చేసినప్పుడు నాకు కూడా వస్తుంది, వానికి కూడా కనిపిస్తుంది. కానీ నేను ఎంత ఫాస్ట్గా ఎంత గట్టిగా కొట్టినా కానీ నాకు యాక్సెప్ట్ కాదు, వాడు కూడా స్లోగా కొట్టినా కానీ వానికి యాక్సెప్ట్ అది. ఎందుకు? వాడు 300 మీటర్స్ కస్టమర్కి డిస్టెన్స్ ఉన్నాడు, నేను 400, డిఫరెంట్ ఎంత 100 మీటర్స్. చూసిరా? ఇది వచ్చేసరికి ఆ ప్రాబ్లం అయితే ఏముండదు. ఓకేనా? బ్రాండింగ్ కన్ఫామ్గా చేయించుకోవాలంటే కన్ఫామ్గా చేయించుకోవాలి. ఎందుకంటే ఇవాళ రేపు మనకు ఏమైనా ఆర్డర్ వస్తే ఒక 10 సెకండ్ కాదు, ఒక 5 సెకండ్ లోపే ఆర్డర్ వేరే వాళ్ళకి పోయేది కూడా తెలియదు. ఓకేనా? బ్రాండింగ్ చాలా ఇంపార్టెంట్. అది 3000 అయితే వాళ్ళు ఛార్జ్ అయితే చేస్తారన్నమాట మూసాపేట కాడ. మన ఆఫీసు ఇప్పుడు కొత్తగా బేగంపేటలో ఉండే, అక్కడ నుంచి బేగంపేటలో మెట్రో స్టేషన్ కొంచెం ముందైతే పెట్టిళ్ళు, అక్కడ నుంచి ఇప్పుడు షిఫ్ట్ అయ్యి మన పాటిగడ్డ సైడ్ అయితే ఆఫీస్ పెట్టిళ్ళు అన్నమాట. సో తెలియని వాళ్ళు అయితే ఈ వీడియోలో చూసి తెలుసుకోండి, నేను దానికి కూడా అడ్రస్ వచ్చేసరికి పెడతాను. ఓకేనా? బ్రాండింగ్ మాత్రం కన్ఫర్మ్గా చేయించుకోవాలి. సో బ్రాండింగ్ వల్ల మనకు వాళ్ళు ఏమేమి పెడతారంటే, ఈ స్క్రీన్ కింద కనిపిస్తుంది కదా, అంటే సైడ్ డోర్లకు వాళ్ళు స్టిక్కరింగ్ చేస్తారు పోర్టర్కి. ఇక్కడ ఈ సైడ్ మన ఉన్నా కదా ట్రాలీకి, దానికి అదైతే పెడతారనమాట. ఇవే వాళ్ళు బ్రాండింగ్ అక్కడ చేసేటప్పుడు వాళ్ళే ఇది మొత్తం ఛార్జ్లోనే మెన్షన్ అయి వస్తుంది. ఓకేనా? ఇంకా దీన్ని బట్టి ఓకేనా, ఈ వీడియో అయితే మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.